హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఫ్రెండ్స్, మొన్న అయితే మనం వాట్ ఈజ్ ట్రాన్సిస్టర్ చెప్పుకున్నాం. ట్రాన్సిస్టర్లో మనం యాక్చువల్లీ ఏంటేంటి చెప్పాం, బీజేటీ ఎఫ్ఈటీ గురించి చెప్పుకున్నాం. నేనేం చెప్పాను, బీజేటీలో పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, దాని గురించి ఒక క్లాస్ చెప్తాను. కానీ నేను డీప్లీ సెర్చ్ చేస్తే నాకు ఇంకొక టాపిక్ తర్వాత అది చెప్పడం మంచిది అనిపించింది. అది వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మాత్రమే నేను పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ గురించి చెప్తే మీకు బాగా డీప్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ గురించి చెప్తాను. క్లాస్ వినండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. దీనికి బేసికల్గా చేసుకుంటూనే పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకేనా? టుడే వీ విల్ డిస్కషన్ అబౌట్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. అంటే మనకి ముందుగా బయాస్ అంటే ఏంటి, అంటే రివర్స్ బయాస్ అంటున్నాం, ఫార్వర్డ్ బయాస్ అంటున్నాం కదా. ఇంతకీ బయాస్ అంటే ఏంటి? బయాస్ మీన్స్ యూజింగ్ లో వోల్టేజ్ డీసీ సోర్స్. ఎస్, లో వోల్టేజ్ డీసీ సోర్స్. డీసీ సోర్స్ అంటే ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తీసుకోండి, దాంట్లో మనకి చాలా డెలికేట్ ఉంటాయి కదా డీసీలోనే. సో దానికి మనం ఒకవేళ పవర్ ఇవ్వాలనుకోండి, ఇంత వోల్టేజ్ ఇవ్వాలనుకోండి, ఒక 5 వోల్టేజ్ ఇవ్వాలనుకోండి, నెక్స్ట్ దీనికి బదులు హై వోల్టేజ్, అప్పుడు మనం ఈ బయాస్ బట్టి ద్వారా ఇవ్వచ్చు. మనం లేకపోయింది అనుకోండి, ఇప్పుడు ఒక 10 వాల్ట్స్ 12 వోల్ట్స్ 13 వోల్ట్స్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, దీనికి డైరెక్ట్గా ఈ లోపల ఉన్న సర్క్యూట్ పోతుంది. సో ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ బయాస్ని యూజ్ చేస్తాం, లైక్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. అయితే ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫార్వర్డ్ బయాస్ అంటే సింపుల్గా ఏం రాయొచ్చు మనం. ఫార్వర్డ్ మీన్స్, ఫార్వర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాచ్ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు 12 అయింది టైం, 1 2 3 ఇలా ఉంటాయి కదా. సో ఫార్వర్డ్ అంటే ఏంటి, 12 to 1 వెళ్ళాలి, ఇలా క్లాక్ వైజ్గా. ఓకేనా? 12 1 2 3 అయింది అనుకోండి, అప్పుడు దీనిని ఫార్వర్డ్కి వెళ్ళడం అంటారు. ఒకవేళ రివర్స్ అంటే ఏంటి, లేదు నేను 12 నుంచి 11 ఇలా చుట్టూ తిరిగి వచ్చి 1కి వస్తాను అన్నాం, అది వేరు, అది రివర్స్ కదా. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో దీనికి ఫార్వర్డ్ వైజ్ అంటే ఏంటి రాయొచ్చు, దిస్ ఈజ్ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ఫార్మేషన్, రైట్? మీకు క్లాక్ వైజ్లో వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో ఫార్వర్డ్ బయాస్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ తీసుకున్నాను. మీన్స్ పాజిటివ్ రెసిస్టర్స్ అనుకోండి, డయోడ్ అనుకోండి, ఏమనుకోండి. ఓకేనా? పిఎన్ జంక్షన్ తీసుకున్నాను నేను. పిఎన్ జంక్షన్లో ఏమవుతుందంటే పీ సైడ్ హోల్స్ ఉంటాయి, పీ సైడ్ ఇలా హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది నేను ఏం చేశానంటే పీ సైడ్ పాజిటివ్ టెర్మినల్ వేసుకున్నాను, ఎన్ సైడ్ నెగిటివ్ టెర్మినల్ వేసుకున్నాను. సో ఇక్కడ ఏమి వస్తుంది, అయితే పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది, అంతే కదా, ఇలాగ నెగిటివ్ వస్తుంది. సో పీ సైడ్ ఏం చెప్పాను నేను, హోల్స్ ఉంటాయని. ఓకేనా? ఇలా హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ టైప్లోనే ఎలక్ట్రాన్స్ పెడతాను, ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, సింపుల్ ఫ్రెండ్స్, ఇలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలాగా హోల్స్ ఉంటాయి. ఓకేనా? పీ టైప్లో హోల్సే కదా ఉంటాయి. ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందంటే ఇది, ఇప్పుడే నేను ఏ ఎలక్ట్రాన్ అయినా హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, అంటే అబ్జర్వ్ చేసుకుని హోల్స్లో డోపింగ్ అవుతుంది. డోపింగ్ అంటే ఇదేమొచ్చు దీని లోపలికి వెళ్ళడం అనమాట. అట్రాక్ట్ అంటే అట్రాక్ట్ చేసుకుంటాయి అనమాట లోపలికి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలాగా ఈ ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ అనమాట ఈ హోల్స్లోకి డోపింగ్ అవుతాయి. డోపింగ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అవుతుంది, అదే డిప్లేషన్ లేయర్ ఆర్ రీజియన్. డిప్లేషన్ రీజియన్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. డిప్లేషన్ రీజియన్ ఫామ్ అవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ ఫామ్ అవుతాయి, ఇలా డోపింగ్ అవ్వడం వల్ల ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇలా డోపింగ్ అవ్వడం వల్ల ఇలాగ ఫామ్ అయింది కదా ఈ లేయర్, దీనిని ఇలాగుండి దీనిని బేరియర్ పొటెన్షియల్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? బేరియర్
పొటెన్షియల్. ఓకేనా. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, దీన్ని పొటెన్షియల్ అంటారు. సో బేరియర్ పొటెన్షియల్ ఎప్పుడైతే ఫామ్ అయ్యిందో ఆ సర్క్యూట్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. చూసారా, కరెంట్ అనమాట ఇలా ఫ్లో అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ నుంచి క్లోజ్ అయిపోద్ది సర్క్యూట్. సో మనకి అవుట్పుట్ అనమాట వస్తుంది. మీకు అర్థమైంది ఇప్పుడు? ఏ లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా నెగిటివ్ టెర్మ్స్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనమాట హోల్స్ ఉంటాయి కదా పాజిటివ్ టెర్మినల్స్లో. ఒకవేళ ఎలక్ట్రాన్స్లోకి ఇది డోపింగ్ అవుతుంది. డోపింగ్ అయినప్పుడు మనకు ఒక డిప్లేషన్ రీజియన్ ఫామ్ అవుతుంది. బేరియర్ పొటెన్షియల్ అనమాట రిలీజ్ అవుతుంది. ఇక్కడ బేరియర్ పొటెన్షియల్ ఫామ్ అయింది కదా, బేరియర్ పొటెన్షియల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో సర్క్యూట్ నుంచి కరెంటు పాస్ అవుతుంది. ఎలా పాస్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ విధంగా ఇలాగా ఫార్వర్డ్ క్లాక్ వైజ్లో వెళ్తుంది. చూసారా, క్లాక్ వైజ్లో వెళ్ళి ఈ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. ఇలా వెళ్ళి ఇలాగొచ్చి ఈ సర్క్యూట్ క్లోజ్ అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్ యూజ్. ఈ విధంగా సర్క్యూట్ని క్లోజ్ చేసుకుని మనకి సెట్ అయిన అవుట్పుట్ని ఇస్తుంది, మనకి ఎంత కావాలంటే అంత. సో దానికోసం ఫార్వర్డ్ బయాస్ని యూజ్ చేస్తారు. మీకు అర్థమైందా ఇప్పుడు? ఓకేనా. రివర్స్ బయాస్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది కదా. రివర్స్ బయాస్ అంటే ఏంటి లేదు ఫ్రెండ్స్, పీ టైప్ ఎన్ టైప్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు రివర్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏంటి ఇచ్చాం? వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ నెగిటివ్ ఇచ్చాం. చూసారా, దీన్ని రివర్స్ చేయండి. నెగిటివ్ పాజిటివ్ పెడితే ఏమవుతుందో చూద్దాం. రివర్స్. ఓకేనా. అప్పుడు ఏంటవుతుంది? ఇక్కడ పాజిటివ్ వస్తుంది, ఇలాగా ఈ విధంగా ఇలాగ పాజిటివ్ వస్తుంది. సో ఈ విధంగా ఇలాగ నెగిటివ్ వస్తుంది. సో అప్పుడు మనకు పీ టైప్లో ఏముంటాయి? హోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. హోల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం పాజిటివిటీ ఇచ్చామో, ఇది పాజిటివ్ కాబట్టి టెర్మినల్స్ ఇవన్నీ పాజిటివే కదా, పాజిటివ్ టెర్మినల్ ఇచ్చామో, ఈ రివర్స్ బయాస్లో ఉన్న ప్రాబ్లం ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైతే పాజిటివ్ ఇచ్చామో పాజిటివ్ వైపు వెళ్ళిపోతాయి కదా, అంతే కదా. ఇప్పుడు పాజిటివ్ సైడ్ వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇలా వెళ్ళిపోద్ది. నెగిటివ్ కూడా అలాగే హోల్స్ సైడ్ కూడా వెళ్ళిపోద్ది. హోల్స్ అనమాట నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోద్ది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? కరెంట్ అనమాట ఫామ్ అవ్వడం జరగదు. సో ఫామ్ అవుతుంది ఆ కరెంట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఉంటే. సో ఎలాగైనా డోపింగ్ అవ్వాలి. డోపింగ్ అవ్వాలంటే ఏంటి? ఇక్కడ చిన్న రీజన్ ఉంది, అది చూడండి. ఏ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అనమాట అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడున్న మెయిన్ పాయింట్ ఒకటే ఫ్రెండ్స్, ఇది మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ మీన్స్ ఏంటంటే హోల్స్ అనమాట అక్కడక్కడ తక్కువగా ఫార్మేషన్ అవుతుంది. మైనారిటీ అంటే తక్కువగా, ఛార్జ్ క్యారియర్స్ అంటే ఛార్జ్ అనమాట, ఇవి ప్రాక్టికల్స్. సో అవేమవుతుందంటే ఇందులో డోపింగ్ అవుతుంది. మీకు అర్థమైందా? ఈ పాజిటివ్ ఈ ఎలక్ట్రాన్స్ అనమాట ఈ డోపింగ్ అయ్యి ఇలా డోపింగ్ అవుతుంది అనమాట ఎక్కడైతే ఉంటాయో. సో అలాగే ఇటువైపు కూడా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనమాట యువతల వైపు ఎలక్ట్రాన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఇవి ఇందులోకి డోపింగ్ అవుతాయి. డోపింగ్ అవ్వడం వల్ల యువతలు కూడా టర్మ్స్ వస్తాయి అనమాట. అప్పుడు ఏమొస్తుంది? సో ఎప్పుడైతే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇందులో ఒక డోపింగ్ అయ్యాయో అప్పుడు ఇక్కడ మైనసెస్ అనమాట వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పాజిటివ్స్ అనేది వస్తుంటాయి. అప్పుడు మనం ఏంటంటే అన్నయ్య ఇప్పుడు మైనస్ ఇటు ఉంది, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది, ఎలాగ సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సో అప్పుడు నేనేం చేస్తాను? ఈ ఛార్జ్కి ఎలక్ట్రిక్ స్టాటిక్ ఛార్జ్ ఇస్తాను అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎలక్ట్రిక్ స్టాటిక్ ఛార్జ్ అంటే ఈ ఛార్జ్ పార్టికల్స్ని చేంజ్ చేస్తుంది, అటు నుంచి ఇటు సింపుల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రిక్, ఇప్పుడు ఈ పాజిటివ్కి నేను ఎలక్ట్రికల్ స్టాటిక్ ఛార్జ్ ఇచ్చాను అనుకోండి, పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ ఉన్నప్పుడు, అప్పుడు ఇది మైనస్ గాను ఇది ప్లస్ గాను యాక్ట్ చేస్తుంది. అప్పుడు సరిపోయింది కదా, ప్లస్ మైనస్.
కానీ ఏమవుతుందంటే పవర్ అనమాట ఇటు నుంచే ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ మీన్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇలా సర్క్యూట్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైంది మీకు? ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మనకు తెలుసు ఎన్ టైప్లో ఏమున్నాయంటే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పీ టైప్లో హోల్స్ ఉంటాయి. కానీ డోపింగ్ అవ్వడానికి అవ్వట్లేదు, ఎందుకంటే యువతల సైడ్ పీ టైప్లో నెగిటివ్ ఉంది, ఎన్ టైప్లో పాజిటివ్ ఉంది. సో ఎలా అయినా సరే మనం సర్క్యూట్ని క్లోజ్ చేయాలి, మనకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ కావాలంటే ఏంటి వస్తుందంటే, ఇలా అవుట్పుట్ కావాలనుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న మనకి హోప్ ఉందన్నమాట. అదే హోప్ ఏంటంటే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్లోని మనం ఎన్ టైప్లో చూసుకుంటే ఆ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ అనమాట, ఇందులోకి డోపింగ్ అవుతాయి మనకేమంచో ఇక్కడ రిలీజ్ చేస్తుంది అనమాట. యొక్క డిప్రెషన్ లేయర్ని, ఇక్కడ డిప్రెషన్ లేయర్ ఉంటుంది కదా, డిప్రెషన్ రీజియన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిప్రెషన్ రీజియన్ రిలీజ్ అయ్యిందో మనకేమవుతుంది, సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, నెగిటివ్ పాజిటివ్ అయిపోయింది. అయితే నేను ఇక్కడ టెర్మినల్స్ మార్చాలంటే నేను ఎలా మార్చగలను? ఎలక్ట్రిక్ స్టాటిక్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రిక్ స్టాటిక్ ఛార్జ్ ఏం చేస్తుంది, టెర్మినల్స్ని ఆపోజిట్ చేస్తుంది, నెగిటివ్ పాజిటివ్గా చేస్తుంది. సో దాని ద్వారా సర్క్యూట్ క్లోజ్ అయ్యి నాకు అవుట్పుట్ ఇస్తుంది. ఇదే రివర్స్ బయాస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఒకసారి వీడియోని అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇంతే ఫ్రెండ్స్, రివర్స్ ఫార్వర్డ్ బయాస్. ఓకే, థ్యాంక్స్, బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు మన నోటిఫికేషన్స్ ఈజీగా వస్తుందన్నమాట, మనం నెక్స్ట్ వీడియో ఏ పెట్టినా. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.